ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద F2 ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్. చార్లీ చాప్లిన్ గారి జీవన విధానం గురించి చార్లీ చాప్లిన్ గారి బయోగ్రఫీ పార్ట్ 1లో కొంత అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో చార్లీ చాప్లిన్ గారి గురించి మరికొంత తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు పార్ట్ 1 కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, వెళ్ళి చూసేయండి. దానికన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మా ఛానల్ని ఒకసారి పరిశీలించండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోలో 20 రూపీస్ గివ్వే ఇవ్వడం జరిగింది. ఆ 20 రూపీస్ గెలుచుకున్న మన సబ్స్క్రైబర్ ఎవరో ఈ వీడియో చివరిలో అయితే నేను అనౌన్స్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అదేవిధంగా నెక్స్ట్ నేను ఏ టాపిక్ గురించి వీడియో చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, టుడే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చార్లీ చాప్లిన్ గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో దానికి కొన్ని రోజుల తర్వాత చార్లీ చాప్లిన్ గారి అమ్మైన హన్నాకి గొంతు పూర్తిగా పాడైపోతుంది. మనకందరికీ తెలిసిందే, స్టేజ్ సింగర్కి కావాల్సింది ముఖ్యమైనది గొంతు అని. గొంతు పాడిన తర్వాత నాటకాల సంస్థ వారు హన్నాని స్టేజ్ సింగర్గా తీసేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి అసలైన కష్టాలు మొదలవుతాయి. హన్నా మరియు వాళ్ళిద్దరు పిల్లలైన షిండీ, చార్లీ చాప్లిన్ ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. నాటకాల సంస్థ వారు స్టేజ్ సింగర్గా హన్నాని తీసేసిన తర్వాత ఆమెకి చేసేదానికి మరొక పని ఉండేది కాదు. దానితో డబ్బులు ఉండేవి కావు. కనీసం అద్దె ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. దానితో హన్నా ఏమి చేస్తుందంటే, అప్పటికే తన ఇంటి నుండి వెళ్ళిపోయిన తన భర్త అయిన సీనియర్ చార్లీ చాప్లిన్ మరొక పెళ్లి చేసుకుని ఉంటాడు. అతనిపైన కోర్టులో భరణం ఇవ్వాలని కేసు వేస్తుంది. కేసును పరిశీలించిన కోర్టు సీనియర్ చార్లీ చాప్లిన్కి ఈ విధంగా ఆదేశిస్తుంది: వారానికి 10 షిల్లింగులు చొప్పున నెలకి 40 షిల్లింగులు హన్నాకి ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది. దాని తర్వాత హన్నా కూడా ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. దానితో ఇల్లు గడవడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత షిండీ స్కూల్కి వెళ్ళడం ప్రారంభిస్తాడు. షిండీకి స్కూల్కి వెళ్ళడానికి బట్టలు లేక హన్నా నాటకాల సంస్థలో పనిచేస్తున్నప్పుడు నాటకాల సంస్థ వారు ఇచ్చిన బట్టల్ని తొడుక్కొని వెళ్ళేవాడు. చార్లీ చాప్లిన్ మాత్రం ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇలానే కొన్ని నెలలు గడుస్తాయి. దాని తర్వాత సీనియర్ చార్లీ చాప్లిన్ వేయడానికి నాటకాలు లేక హన్నాకి ఇవ్వాల్సిన 40 షిల్లింగ్లు ఆపేస్తాడు. దానితో హన్నా తిరిగి కోర్టులో కేసు వేస్తుంది. కానీ కోర్టులో సీనియర్ చార్లీ చాప్లిన్ మాత్రం నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని తేల్చి చెప్పేస్తాడు. ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో కోర్టు హన్నా మరియు షిండీ, చార్లీ చాప్లిన్ని ఒక అనాథాశ్రమంలో ఉండాల్సిందిగా తీర్పునిస్తుంది. దాని తర్వాత హన్నా వాళ్ళిద్దరు కొడుకులతో అనాథాశ్రమంలో ఉంటుంది. అప్పటి అనాథాశ్రమాలలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వేరువేరుగా ఉండాల్సి వచ్చేది. దాంతో షిండీ మరియు చార్లీ చాప్లిన్ వేరుగా, తల్లి అయిన హన్నా వేరుగా ఉండాల్సి వచ్చేది. కొన్ని రోజులకి హన్నా పూర్తిగా పిచ్చిదైపోతుంది. పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. దాంతో అనాథాశ్రమం వాళ్ళు హన్నాని పిచ్చాసుపత్రిలో చేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత కోర్టు షిండీ మరియు చార్లీ చాప్లిన్ని వారి తండ్రి గారైన సీనియర్ చార్లీ చాప్లిన్ దగ్గర ఉండాల్సిందిగా తీర్పునిస్తుంది. దాంతో షిండీ మరియు చార్లీ చాప్లిన్ వారి తండ్రి గారైన సీనియర్ చార్లీ చాప్లిన్ ఇంటికి అయితే వెళతారు. అలా వెళ్ళిన చార్లీ చాప్లిన్ మరియు షిండీని వాళ్ళ పిన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత పిచ్చాసుపత్రి నుండి ఒక కబురు వస్తుంది. ఆ కబురు ఏంటంటే, వాళ్ళ అమ్మగారైన హన్నాకి పిచ్చి నయమైపోయిందని, ఇక ఆవిడని ఇంటికి తీసుకువెళ్ళొచ్చని కబురు పంపిస్తుంది. దాంతో సంతోషపడిన చార్లీ చాప్లిన్ మరియు షిండీ వెళ్ళి వాళ్ళ అమ్మగారిని ఇంటికి తీసుకువస్తారు. దాని తర్వాత హన్నా మరియు చార్లీ చాప్లిన్, షిండీ ఒక అద్దెకి ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. చేయడానికి పని లేక తినేదానికి తిండి కూడా ఉండేది కాదు. చేతిలో డబ్బులు ఉండేవి కావు. దానితో ఆలోచించిన షిండీ ఒక నౌకలో క్లీనర్గా చేరుతాడు. చేరిన షిండీ కొన్ని నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చేది. నెలకు ఒకసారి ఇంటికి డబ్బులు పంపించేవాడు. ఆ డబ్బుతో చార్లీ చాప్లిన్ మరియు హన్నా ఇంటిని గడిపేవారు. కొన్ని రోజులకి తిరిగి మళ్ళీ హన్నా పిచ్చిదైపోతుంది. దాంతో తిరిగి పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు. ఇక చార్లీ చాప్లిన్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇటు తల్లైన హన్నా దూరమై, అటు అన్నైన షిండీ దూరమై చార్లీ చాప్లిన్ చిత్రవద అనుభవిస్తూ ఉంటాడు. చేతిలో పని లేక
ఏమి చేయాలో తెలియక, డబ్బులు లేక, తినేదానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాడు. చివరికి అద్దె ఇంటికి అద్దె కట్టడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి. చార్లీ చాప్లిన్ దాంతో ఇంటి ఓనర్ వచ్చినప్పుడల్లా దాక్కునేవాడు. కానీ అద్దె ఇంటి ఓనర్ మాత్రం చార్లీ చాప్లిన్ పరిస్థితిని చూసి డబ్బు అడిగేవాడు కాదు. కానీ చార్లీ చాప్లిన్ని మాత్రం తన ఇంటికి రమ్మని, తన ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పేవాడు. కానీ చార్లీ చాప్లిన్ మాత్రం వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే అలా వెళితే ఎక్కడ తన అన్న గురించి, తన తల్లి గురించి ప్రస్తావిస్తారో అనే భయం. చార్లీ చాప్లిన్కి ఎన్నో రాత్రులు ఆకలి వల్ల నిద్ర కూడా పట్టేది కాదు. అలా కొన్ని నెలలకి తన అన్నగారైన షిండీ తిరిగి ఇంటికి వస్తాడు. దాంతో చార్లీ చాప్లిన్ తన అన్నకి జరిగిందంతా చెబుతాడు. దాని తర్వాత షిండీ మరియు చార్లీ చాప్లిన్ కలిసి వాళ్ళ అమ్మగారైన హన్నా దగ్గరికి వెళుతారు. ఇలా చార్లీ చాప్లిన్ చిన్న వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారైన హన్నాకి 3 సార్లు పిచ్చి పట్టి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. దాంతో చార్లీ చాప్లిన్ మరియు షిండీ ఎన్నో ఇబ్బందులు పడేవారు. తినేదానికి తిండి ఉండేది కాదు, వేసుకునేదానికి బట్టలు ఉండేవి కావు. ఇలా ఎన్నో కష్టాలు పడతారు. చార్లీ చాప్లిన్కి చిన్నప్పటి నుండి కూడా నాటకాలపైన మక్కువ ఉండేది. చార్లీ చాప్లిన్ 13 ఏళ్ల వయసులో ఒక స్టేజ్ కామెడీ గ్రూప్ని పెట్టుకొని కొన్ని స్టేజ్ కామెడీ షోలు చేసేవాళ్ళు. ఒకరోజు అమెరికాలో ఒక కామెడీ షో చేస్తుండగా ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన మ్యాక్ సెనోట్కి చార్లీ చాప్లిన్ కామెడీ చాలా బాగా నచ్చుతుంది. మ్యాక్ సెనోట్ చార్లీ చాప్లిన్ని వారానికి $150 చొప్పున ఇచ్చి అతని ఫిలిమ్స్లో యాక్టింగ్ చేయించుకునేవాడు. చార్లీ చాప్లిన్ మ్యాక్ సెనోట్ తరపున దాదాపు 136 మూవీస్లో యాక్టింగ్ చేశాడు. ఇలా చార్లీ చాప్లిన్ యాక్టింగ్ అప్పటి ప్రజలకి చాలా బాగా నచ్చేది. దాంతో చార్లీ చాప్లిన్ అప్పటి ప్రజలకు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. 1915 సంవత్సరంలో చార్లీ చాప్లిన్ నటించిన ప్రతి మూవీ హౌస్ఫుల్ అయిపోయేది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. దాని తర్వాత చార్లీ చాప్లిన్ సొంతంగా మూవీస్ని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకానొక దశలో అమెరికా ప్రెసిడెంట్ కన్నా చార్లీ చాప్లిన్ యొక్క సంపాదన ఎక్కువగా ఉండేది. చార్లీ చాప్లిన్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ సంపాదించే స్థాయికి ఎదిగాడు. దాని తర్వాత ఒక అతిపెద్ద అమెరికన్ కంపెనీ చార్లీ చాప్లిన్కి ఒక కాంట్రాక్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం చార్లీ చాప్లిన్ నటనకు గాను సంవత్సరానికి $6,70,000 ఇచ్చేది. $6,70,000 అంటే అప్పట్లో ఒక్కోటి 50 లక్షల కన్నా ఎక్కువ. చార్లీ చాప్లిన్ కొన్ని సినిమాలైన సిటీ లైట్స్, ద కిడ్, ద సర్కస్ మూవీస్ ప్రజలని ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. ఎంతలా అంటే అప్పటి ప్రజలు చార్లీ చాప్లిన్ని సేమ్ టు సేమ్ అనుకరించేవాళ్ళు. అంతలా చార్లీ చాప్లిన్ క్రేజ్ ఉండేది. 1915 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కాంపిటీషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అచ్చం చార్లీ చాప్లిన్లా అనుకరించే వాళ్లకు బహుమతులు ఇస్తారన్నమాట. ఆ సమయంలో చార్లీ చాప్లిన్ కూడా అక్కడే ఉంటారు. ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొంటారు. కామెడీ విషయం ఏంటంటే ఆ కాంపిటీషన్లో చార్లీ చాప్లిన్కి 27వ స్థానం దక్కుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో చార్లీ చాప్లిన్ని ప్రజలు ఏ విధంగా అనుకరించేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చార్లీ చాప్లిన్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇక మన ప్రీవియస్ వీడియోలో 20 రూపీస్ గివ్వే మన గెలుచుకున్న సబ్స్క్రైబర్ వచ్చేసి భరత్ మోరంపల్లి. అతను చేసిన కామెంట్ వచ్చేసి నైస్ ఇన్ఫర్మేషన్ అని అతను గెలుచుకున్నారు $20. కంగ్రాచులేషన్స్ భరత్ మోరంపల్లి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మళ్ళీ 3వ పార్ట్తో పూర్తిగా అయితే చార్లీ చాప్లిన్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే సేఫ్ అండ్ టేక్ కేర్. బాయ్.